వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం అవినీతిని బయటకు తీయడంలో కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బాంబు పేలలేదని సెటర్లేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న అరుణ కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వాళ్లను కాపాడుతున్నట్లే ఉందన్నారు. తాము ముందే సీబీఐ విచారణ జరిపించాలని చెప్పినా స్పందించలేదని మండిపడ్డారు. కేసీఆరే ముఖ్యమంత్రి ఉండే 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబమే పరిపాలన చేసి వన్ సైడ్గా రూలింగ్ చేసారు. వాళ్ళు కుటుంబమే పాలన చేసింది. ఆ కుటుంబంలో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవ్వరి కూడా ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమన్నా ఎంబడే వాళ్ళ చెవులకు కళ్ళకు పోయేటటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు కేసీఆర్ని కాదని, వాళ్ళ కుటుంబాన్ని కాదని, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు ఆమె చెప్పిన పేర్లు వాళ్ళ కుటుంబం వ్యక్తులే. కవిత వాళ్ళ కుటుంబం వ్యక్తే. ఇప్పుడు కొడుకు, బిడ్డ, తండ్రి, అల్లుడు, ఇంకో కొడుకు అంతా వాళ్ళే కదా. పరిపాలించిందే వాళ్ళు తప్ప ఇంకొక వ్యక్తి రాష్ట్రంలో ఎవరు కూడా పరిపాలన చేయలేదు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రులాగా చెలామణి అయ్యింది అందరు కూడా. సో ఈరోజు ఆమె ఏదో వేరే మాట మాట్లాడితే అది ఏదో వీళ్ళు కాదు వాళ్ళు అంటే అది ఎక్కడ లేదున్నా ఆ కుటుంబానికి మొత్తానికి కూడా దీంట్లో సంబంధం ఉందనేది స్పష్టమైంది. వారి కుటుంబం మొత్తం కూడా ఈ అవినీతిలో పాల్పడినట్టు కూడా ఆమె ఒప్పుకున్నట్టే. ఇప్పుడు సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రామనే చెప్తుంది ముఖ్యమంత్రి గారు తప్పిస్తున్నారని. సో వాళ్ళ లోపలంతా ఏం డ్రామా నడుస్తుందో మరి ఆమెనే చెప్తుంది ముఖ్యమంత్రి గారే తప్పిస్తున్నారు వాళ్ళని. సో అది చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఏంటంటే లోపల అండర్స్టాండింగ్ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి నడుస్తున్నది. వాళ్ళని తప్పించడానికి అనేక రకాలుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి ఏ మేరకు సెటిల్మెంట్ అయిందనేది ఇక అది కాలమే నిర్ణయిస్తుంది. సిబిఐకి అప్పగిస్తున్నాను వచ్చింది. తెలంగాణ బాంబు, కాళేశ్వరం బాంబు వేసారు కదా, అట్లే ఉండే ఇంకా బాంబులు అటువంటి ఆలోచన ఉన్నట్టు ఈ పార్టీ చర్యలు జరిగిపోయింది. వాళ్ళకి చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన లేదనేది స్పష్టంగా అయింది. వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంది. దొందు దొందే దొంగలు గట్లు పంచుకుంటున్నట్టు ఉన్నది. ఈ పరిస్థితిని చూస్తుంటే చాలా స్పష్టంగా దొంగలు గట్లు పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేసినారనేది స్పష్టంగా మనకు అర్థమైంది. మరి మీరు చేసినటువంటి కమిషన్, మీరు చేసిన విచారణ, మీరు ఏదైతే కమిషన్ వేసిందో, విచారణ చేసిందో దాని మీద మీకు విశ్వాసం లేదా, లేకపోతే ఇచ్చినటువంటి రిపోర్టును మీరు ఇంప్లిమెంట్ చేయదలుచుకోలేదా? ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు ఇంప్లిమెంట్ చేయలేక లోపాయికారి ఒప్పందం పెట్టుకొని వాళ్ళని తప్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మళ్ళీ దాటవేయడానికి, కాలయాపన చేయడానికి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరిగినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరిస్తున్నటువంటి నమ్మకం కూడా మాకు కలగడం లేదు. కాంగ్రెస్ పార్టీ చేతగానితనాన్ని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నెట్టేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం కొత్తగా. ఇప్పుడు వాళ్ళ చేతగానితనాన్ని సిబిఐ ఎంక్వైరీని మళ్ళీ భారతీయ జనతా పార్టీని బట్టగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ చేతగానితనం అంటే తప్పించుకోవడానికి చూస్తున్నారు. వాళ్ళ లోపల మిక్సప్ అయిపోయి తప్పించుకోవడానికి చూస్తున్నారు. అట్లా యూరియా విషయంలో కూడా వీళ్ళ యొక్క వైఫల్యం మానిటర్ చేయలేక, రాష్ట్రంలో రైతులకు ఎంత అవసరం ఉంది యూరియా అనేటటువంటి ఒక అవగాహన లేక, దాని మీద దృష్టి లేక, అనేక రకాల దీని మీద పర్సూ చేయలేక, ఈరోజు ఉన్న యూరియాని కూడా సరిగ్గా మానిటర్ చేయకుండా పక్కదారి పడుతుంటే, బ్లాక్ మార్కెట్కి పోతుంటే, దాన్ని ఏమాత్రం కూడా మానిటరింగ్ చేయలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యి, ఫెయిల్యూర్ అయ్యి రైతులను రోడ్ల మీదకి ఎక్కించి రైతులను నానాక ఇబ్బందులు పెడుతూ కేంద్రం నుంచి ఇచ్చే వాటి గురించి చెప్పరు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే కేంద్రం నుంచి వచ్చిందని చెప్తారు. ఇది వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఈరోజు దీనికి అంతటి కూడా కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే. ఒక పక్క ఒప్పుకుంటుంది,